కూడొచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్య పక్షంగా మరి మీ మధ్య ఈ విధంగా ఉండడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్య ద్వారా నేను అన్న చెప్పినట్టుగా మరి అనేక ప్రాంతాల్లో అంటే నేను ఒక సువార్థికుడిగా సంఘ ఉద్యోగ పరిచర్యలో కొనసాగుతున్న సమయంలో మరి ఇందులో కృష్ణ అన్నయ్య గారు బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కలిసే ఉన్నాం మేము. కలిసుంటూ పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్య నా దర్శనము ఒకటే. సంఘ ఉద్యమము, సంఘాన్ని బలపరచుట. ఆ పరిచర్యలో కొనసాగుతూ మరి ఈ యొక్క పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్యలో టీచింగ్ లో ఉండడం ద్వారా నేను ఆత్మీయంగా ఇంకా అనేక విషయాలు తెలుసుకొని మరి బైబిల్‌లో లోతైన అంశాలు నేను స్టడీ చేయడానికి మీ అందరితో కూడా మరి కలిసి పనిచేయడానికి ఒక కుటుంబంగా నాకు ఒక పార్ట్నర్‌షిప్ ఇండియాలో ఒక పెద్ద కుటుంబం ఇది. మరి 2 రాష్ట్రాల్లో ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ కుటుంబం విస్తరించింది. మరి ఈ విధంగా ఈ యొక్క కుటుంబంలో కలిసి పనిచేయడం నాకు దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి నేను, నా భార్య, నా బిడ్డ ఈ యొక్క పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్యలో పార్టిసిపేట్ చేసి మరి మేము ఆశీర్వాదం పొందాం, దీవెనలు పొందాం, ఆధ్యాత్మికమైన బలాన్ని పొందాం. మరి దేవుని యొక్క కృపలో మరి ఆయన బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నాము. మరి ఈరోజు ఒక ప్రత్యేక అంశంగా మరి విశ్వాసులు లేదా ప్రభుత్వము అనే అంశం మీద మరి టాక్ తీసుకుంటున్నాము. మరి యొక్క బిలీవర్స్ అండ్ ద గవర్నమెంట్ మనం రోమా పత్రిక మనం బేస్ చేసుకుని మొదటి 3 వచనాలు 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు 31 పడింది. 1 నుంచి 3 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. మహోన్నతుడా, ముందు మీకు వందనాలు, స్తోత్రాలు. పార్ట్నర్‌షిప్ ఇండియా పరిచర్య పక్షంగా ప్రభువా మరి విశ్వాసులు, ప్రభుత్వం అనే అంశంపై మేము నీ యొక్క లేఖనాల నుండి కొన్ని అంశాలు మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మరి కూడి వచ్చిన వారితో మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి, నాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచమని ఈ యొక్క పరిస్థితి నీకు అప్పగించుకుంటున్నాం. మరి ఆ నెట్వర్క్ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నీతోడు అనుగ్రహించి నీ ఆత్మీయంగా మేము మాట్లాడడానికి మాట్లాడుతున్నాం. ప్రతి అంశము కూడా మా హృదయాలు తాకే విధంగా మీరే సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క రోమా పత్రిక 13వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకుందాము. నేనే చదువుతాను. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక నుండగా కోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి పౌలు రోమా పత్రిక ద్వారా మనకి ఒక నిబంధన, కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి మనం ఏ విధంగా లోబడి ఉండాలి, మరి అలాగే ప్రభుత్వానికి మన యొక్క మరి మనం ఆ ప్రభుత్వం యొక్క అధికారానికి ఏ విధంగా మనం లోబడుతూ వారికి ఉండాలని ఆ విషయాలు మనం ఏ విధంగా లోబడి ఉండాలి, ఇంకా విశ్వాసులు అంటే మనం ఎవరు అనే విషయాలు మనం ముందుకు వెళదాము. మరి నెక్స్ట్ స్లైడ్కి వెళదాం. ఓకే, ఇక్కడ అంశాలు చూస్తుంటే ఇక్కడ విశ్వాసులు అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ప్రతివాడు అనే మాట పదం వాడింది. ప్రతివాడు అనగానే విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అయితే పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నాడు కాబట్టి ఇది విశ్వాసులకే రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసులు ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి.
అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మనం మరి విశ్వాసులుగా ఉండడానికి ఆహ్, అవకాశం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతోనే మనం ఇక్కడ ఈ యొక్క జూమ్‌లో పార్టిసిపేట్ చేశాం. అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది అనే విషయాన్ని కూడా రెండవ అంశంగా మనం చూస్తాం. ఈ ప్రభుత్వం ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వలన కలిగిన అధికారం. ఈ ప్రపంచంలో అధికారాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ విధంగా ఏర్పడిన అధికారాలకు మనం ఏ విధంగా ఆహ్, లోబడి ఉండాలి? లేదా ఆ దేవుని నియమానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఏ విధంగా లోబడి ఉండాలనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. నెక్స్ట్ మరి ప్రతివాడు అనగానే విశ్వాసి, అవిశ్వాసి వస్తా ఉన్నారు. మనం ఆ విశ్వాసి అనే సందర్భానికొచ్చినప్పుడు యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనను రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి. మరి యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి. మరి యేసుక్రీస్తుని విశ్వసించడము అనేటువంటిది ఒకసారి మనం చూస్తే, మరి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికొచ్చారు. ఆయన నా పాపాల నిమిత్తం మరణించారు అని మనం తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పాదాల దగ్గరికెళ్ళి, ప్రభువా నేను పాపిని అని మనం పశ్చాత్తాపపడినప్పుడు, మరి ఇక నుంచి నేను ఆ పాపం జోలికి వెళ్ళను అనే మారు మనస్సు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు, మరి ఆహ్, ఈ యొక్క మారు మనస్సు ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ముందు మన పశ్చాత్తాపం పొందుట ద్వారా, మరి నా పాపాలని క్రీస్తు ప్రభువారు ఆయన రక్తంలో కడిగేశాడు. మన కొరకు ఆయన మరణించాడని నమ్ముట ద్వారా అదే విశ్వాసం. మరి మనల్ని రక్షించినట్టుగా మనం చూస్తాం. ఎక్కడి నుంచి రక్షించారాయన? మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మరి ముఖ్యంగా ఆటంకం ఏంటి? నరకం. పాపం ద్వారా వచ్చే జీతము నరకం అని మనకు తెలుసు. కానీ ఆ నరకం నుండి క్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించారు. కాబట్టి ఆయన్ని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి విశ్వాసి. ఈ విశ్వాసులు ఎక్కడుంటారు? మరి క్రీస్తు ప్రభువారు మరి రక్ష రక్తంలో కడగబడిన బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. సంఘంగా కట్టబడి, మరి సంఘ పరిచర్యలో వారు ముందుకు కొనసాగుతూ, దేవుని వాక్యాన్ని ప్రతి వారం, ప్రతి దినము వింటూ, దినదినము అభివృద్ధి పొందుతూ మరి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ముందుకు వెళుతూ, మరి మనం యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు. వచ్చేటప్పుడు మనమందరం కూడా పరలోక రాజ్యానికి వెళదామనే విశ్వాసం, నిరీక్షణతో ఉన్న వ్యక్తులంగా మనం ఉంటా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా విశ్వాసులుగా ఇక్కడ కూడి ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆహ్, మనం ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశాన్ని బట్టి చూస్తే, మరి దేవుడు ఏర్పరిచిన ప్రభుత్వానికి, దేవుడు ఏర్పరిచిన అధికారాలకు, దేవుడు ఏర్పరిచిన రాజ్యాలకు మరి మనం ఏ విధంగా లోబడి ఉండాలి అనే విషయాలు మనం తెలియచేసుకుంటూ, మరి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి ముందుకు వెళదాము. మరి అయితే ఈ అధికారాలు ఎక్కడి నుంచొచ్చాయి? ఎలా వచ్చాయి? మరి అని మనం చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నెక్స్ట్ స్లైడ్ చూస్తే, మరి ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా మరి దేవుని వలన కలిగినవే. ఆహ్, దేవుడే సార్వభౌమాధికారి. సార్వభౌమాధికారము అనే మనం చూస్తా ఉన్నాం. మనం చూసాము, తెలుసు. సార్వభౌమాధికారం మన భారతదేశానికి మరి సార్వభౌమాధికారం కలిగిన చట్టం ఏంటి? లేదా అంటే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. కాబట్టి ఈ రాజ్యాంగానికి సర్వ హక్కులు ఉన్నాయి. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు చేయకూడదు. రాజ్యాంగాన్ని అమలు చేయడానికే ప్రస్తుతం ప్రభుత్వాలున్నాయి. మరి కాబట్టి మన భారతదేశంలో రాజ్యాంగానికి సార్వభౌమ అధికారం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి చట్టాలు చేసే హక్కులున్నాయి. కానీ ఈ దేవుడు మరి సార్వభౌమాధికారం అంటే సృష్టికే అధికారిగా ఉన్నాడాయన. మరి కాబట్టి ఈ సృష్టిలో ఆయన మరి మానవుల నిమిత్తం, ఎందుకంటే ఆయన మానవులను సృష్టించాడు. ఆ మానవుల్ని ప్రేమించాడు. మరి ఆ మానవులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మానవులను మరి ఆయన ఆదికాండంలో మనం చూస్తే మరి ఆయన మనల్ని చేసి మనం చూసి మనతో సహవాసం చేస్తూ ప్రతిరోజు చల్లపూట వచ్చి కలుసుకుంటూ ఉండేవాడు. కానీ మానవుడు చేసిన అపరాధాన్ని బట్టి ఆయన దేవునికి దూరమై చాటైన పరిస్థితి చూస్తాం. ఆయన వచ్చి పిలుస్తున్నప్పుడు మరి ఆ చాటుగా వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి అదామా ఎక్కడున్నావు అడిగినప్పుడు ఆయన మరి పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు దేవుడు మరి అవ్వ, ఆదాముల్ని ప్రేమించాడు.
వాళ్ళని ఏం చేయలేదు. కానీ భూమిని శపించాడు. మరి ఆయనకి సృష్టి పైన సర్వాధికారం ఉంది. మరి ఆయన మానవులను నిర్మించిన తర్వాత వారి క్షేమాన్ని చూసే దేవుడు. ఎందుకంటే మనకి బిడ్డలు కలిగిన తర్వాత మన బిడ్డల క్షేమం కొరకు ఎంతో ఆలోచిస్తాం. వారు ఏ విధంగా పుట్టిన తర్వాత, ఆ తర్వాత కొంత ఎదిగిన తర్వాత స్కూలు తర్వాత కాలేజెస్ ఏ విధంగా అనేది వాళ్ళ ఆహారము, పోషణ, ఆరోగ్యం ఏ విధంగా చూస్తామో మరి దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టలే. కాబట్టి మరి దేవునికి సర్వాధికారిగా మనం చూస్తా ఉన్నాం. మరి మత్తయి సువార్త 28:18 మనం చూస్తే మరి ఒక ఆయన మాట చెప్తున్నాడు. మరి యేసు అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంది. ఈ మాటను మనం చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆహ్, అధికారాన్ని మనం చూద్దాం. సార్వభౌమాధికారం, సర్వాధికారాన్ని కూడా మనం చూడొచ్చు. మరి దేవుడు ఎక్కడ మరి క్రీస్తు ప్రభువారికి ఇచ్చిన అధికారం నాకెక్కడుంది అది చూస్తే, వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు టోటల్ మరి పవరుంది. నాకు మరి సార్వభౌమాధికారం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఈ యొక్క విషయాన్ని మనం సరైన రీతిలో ధ్యానం చేస్తే ఆహ్, దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. సృష్టిని నిర్మించాడు. ప్రతి ఒక్క సృష్టి కార్యము ఆయన ద్వారానే జరుగుచున్నది. అలాగే భూమి మీద కూడా. భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉన్నది కాబట్టి, నేను అధికారిగా ఉన్నాను అని ఒక ఆజ్ఞాపన చేస్తున్నాడు. మీరు వెళ్లి మరి సమస్త జనులకు జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమిచ్చుడు. ఈ విధంగా మరి నేను ఈ లోకానికి అధికారిగా ఉన్నాను కాబట్టి, నా అధికారాన్ని ఈ ప్రపంచానికి తెలియచేయండి. మరి నేను ఈ లోకానికి ఎందుకొచ్చానో అనే విషయాలు తెలియచేయమని మరి ప్రభువారు చేస్తున్న ఈ యొక్క మాటలను మనం చూస్తా ఉన్నాం. అయితే ఆహ్, ఈ ప్రపంచంలో మరి క్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ప్రపంచంలో వెళ్ళడానికి మనం సువార్త ప్రకటించడానికి మనం ఈనాల్లో భయపడకుండా ప్రభువుని అడిగి వెళ్ళుట ద్వారా మరి మరి ప్రభు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుని యొక్క రాజ్యాన్ని మనం క్రీస్తు ప్రభు వారు పరలోక ప్రార్థనలో మాట అంటారు, నీ రాజ్యము వచ్చును గాక. అయితే మనము ప్రస్తుతము విశ్వాసులుగా ఆయన రాజ్యంలో వారసులుగా ఉన్నాం. పరలోక రాజ్యము, ఆత్మీయ రాజ్యంలో ఉన్నాం. కానీ ఈరోజు మనం ధ్యానించేది ఈ భూసంబంధమైన ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఒకసారి మనం ఆత్మీయ రాజ్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. మరి అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ మాట చెప్పారు. సర్వాధికారిని అనే మాట చెప్తున్నారు. అలాగనే దేవుడు ఈ యొక్క ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. మరి ఆయన రాజులను నియమిస్తాను, రాజులను త్రోసివేస్తాను అంటాడక్కడ. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఆయన కాలములను, సమయములను మార్చువాడయుండి. జాగ్రత్తగా ఆలోచిస్తే కాలములను, సమయములను ఇది మనం చూస్తా ఉన్నప్పుడు ఆహ్, ఆహ్, వాతావరణ పరిస్థితులు చాలా మారిపోతా ఉన్నాయి. అలాగనే సమయాలు మారుతా ఉన్నాయి. నిన్ననే ఒక లేటెస్ట్ న్యూస్, భూమి మీద 24 గంటలు కాదు, 25 గంటలు సమయం మారే పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి దేవుడు ఈ సృష్టిని అంతా కూడా తన కంట్రోల్‌లో ఉంచుకున్నాడు. తర్వాత ఏమన్నాడు చూస్తే, రాజులను త్రోసివేయుచు నియమించుచున్నవాడను. మరి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యానికి, ప్రతి దేశానికి, ప్రభుత్వానికి ప్రెసిడెంట్ అయినా, అధ్యక్షులైనా, ప్రధానమంత్రి అయినా మరి దేవుడే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మరి కాబట్టి రాజులను మరి నియమించున్నవాడు, మరి త్రోసివేసేవాడు. మరి ఒక్కసారి ఆలోచిస్తే ఇశ్రాయేలు ప్రజలను బుద్ధి చెప్పడానికి వారు దేవుని యొక్క మాట విననప్పుడు మరి యిర్మీయా ద్వారా అనేక ప్రవచనం ద్వారా హెచ్చరికలు చేసిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు వినరు. వినకుండా యిర్మీయాను చాలా కష్టపెడతారు. ఇదిగో నెబుకద్నెజరు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిమ్మల్ని 70 సంవత్సరాలు చెరలో పెడతాడంటే ఇశ్రాయేలు ప్రజలు వినకుండా మరి ఆ దేవుని యొక్క మాటకు మరి అవిధేయతతో ఉన్నారు కాబట్టి దేవుడు ఒక అన్యుడైన రాజును ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా ఉంచాడు. నెబుకద్నెజరును మరి ఉంచి
మొత్తం ఆ దేవాలయాన్ని తుత్తినీలుగా మొత్తం పడగొట్టి ఆ బంగారాన్ని, వెండిని అలాగే రాజపుత్రులను దానియేలు టీమ్‌ని వారు అక్కడ తీసుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరలా నెబుకద్నెజరు గర్వం పెరిగినప్పుడు తన్ని అణిచివేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరలా ఆ రాజు దేవుడి గురించి తెలుసుకుంటాడు. అంటే మరి దేవుడు అన్యులైన రాజులను కూడా ఏర్పాటు చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైనప్పుడు అన్య రాజును దేవుడు లేవనెత్తినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయనకు సర్వాధికారి గా ఉన్నాడు. సార్వభౌమాధికారంగా కలిగి ఉన్నాడని మనం కూడా తెలుసుకోవచ్చు. మరి అలాగనే ఎవరైతే మరి దేవునికి పక్షంగా ఉన్నారో మరి అతని విజయాన్నిచ్చే దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథాన్ని 45 అధ్యాయం 6 వచనం మనం చూస్తే, అతని పక్షమున జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. అని యెహోవా తాను అభిషేకించిన కోరెషుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ మరి అన్య రాజుని నేను ఇశ్రాయేలు ప్రజల కట్లు విప్పడానికి ఏర్పాటు చేసుకున్నాను. మనమైతే చరిత్రలో మరి దావీదుని, మనం సొలొమోను అనేక రాజులను మనం చూస్తాం. అయితే వారు దేవుడు ఏర్పాటు చేసిన రాజులు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేసిన రాజులుగా మనం చూస్తాం గానీ, ఇక్కడ మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు ఆయన ఒక అన్యులైన రాజులను ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. అలాగే కాబట్టి ఆహ్, దేవుడు చెప్పే మాట సామెతల ద్వారా మనం ఒక ప్రవచనాన్ని కూడా మనం చూడొచ్చు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం మనం చూస్తే, నా వలన రాజులు ఏలుదురు. ఇక్కడ దేవుని యొక్క సర్వాధికారాన్ని మనం చూస్తాం. నా వలన రాజులు మరి ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేదురు. మరి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు తర్వాత నా వలన అధిపతులు 16వ వచనం. నా వలన అధిపతులను లోకములో గనులే న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు. ఇది నా న్యాయస్థానాలు, కోర్ట్స్ లేదా మరి ప్రభుత్వ అధికారాలు, చట్టాలు. ఇంక భారతదేశంలో అయితే 3 విధాలుగా ప్రభుత్వం పనితీరుతా ఉంది. చట్టసభ, న్యాయసభ, అలాగే పరిపాలనా సభ. ఈ యొక్క పరిపాలన చేసేవారు ప్రభుత్వం అధికారులు చేస్తారు. చట్టాలు లోక్‌సభలో చేస్తారు. న్యాయ వ్యవస్థ వాటిని నియంత్రిస్తా ఉంటది. కాబట్టి ఈ యొక్క 3 అధికారాలు మన భారతదేశంలో విడిగా ఉన్నాయి. అయితే పూర్వకాలం అయితే ఈ అధికారాలన్నీ ఒక వ్యక్తి చేతిలోనే ఉండేవి. అలాగే మరి కాబట్టి దేవుడు మరి న్యాయాధిపతులను మరి లోకంలో గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వము చేయుదురు. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారు పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం. మరి అలాగే యాజకులు కూడా మరి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పటికి కూడా మరి ఒక యాజకత్వకరమైన పరిపాలన వాటికన్ సిటీలో కొనసాగుతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వలన ప్రభుత్వం లేదా అధికారం కలిగిన స్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలు ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నప్పుడు దేవుడు చాలా సార్లు మనకి తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలకి అన్యులైన దేవుడు ఏర్పాటు చేసిన రాజులు దానియేలు కాలంలో, దానియేలు గ్రంథంలో మనం చూస్తే మరి అగ్నిగుండంలో వేస్తన్నప్పుడు మరి మేషక అబేద్నెగోలను మనం చూస్తా ఉన్నప్పుడు దేవుడు వారిని రక్షించినట్టుగా మనం చూస్తాం. దానియేలును సింహాసనంలో వేసినప్పుడు ఆయన బిడ్డలను రక్షించినట్టుగా చూస్తాం. ఎందుకంటే అక్కడ రాజులు చేసే చట్టాలను మరి దేవుడు సహితము దేవుని బిడ్డల కొరకు నియంత్రించినట్టుగా మనం చూస్తాం. సరే, ఆదికాండం 26లో చూస్తే 2వ వచనం కూడా చూసి ముందుకు వెళదాం. అక్కడ అబ్రహాం ఏం చేస్తాడు? వెళ్ళేటప్పుడు తన శారాను భార్య అని చెప్పకుండా షెలిలని మరి గేరాను రాజైన అబీమెలెకుకు శారా అని చెప్తాడు. ఆయన తన ఇంట చేర్చుకుంటాడు. అయితే తనకొక చెడు ఆలోచన వచ్చింది. ఆమెతో మరి వివాహం చేసుకోవడానికి, తనని అనుభవించడానికి. అయితే ఈ విషయంలో మరి అక్కడ దేవుడు ఆహ్, అక్కడ మాట్లాడతాడు. అబీమెలెకుతో మాట్లాడతా 6వ వచనంలో. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసివని ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి అబ్రహాము యొక్క భార్యను కూడా దేవుడు మరి ఒక అన్యుడైన రాజు చేతిలో పడకుండా ఒక ఆ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా తన పూర్తి అధికారాలున్నాయి. కానీ దేవుని బిడ్డల్ని ఆయన కాపాడుతూ వచ్చాడు.
కాబట్టి అక్కడ అబ్రాహాం చేసిన క్రియను చాలా బాధపడతాడక్కడ. మరి ఆ విషయం మనం చాలా సార్లు మనం చదువుకున్నాం. కాబట్టి మరి దేవుని బిడ్డల ఎడల రాజులు చేసే అపరాధాలను కూడా దేవుడు అడ్డుకున్నట్టుగా మనం చూసాం. దానియేలు గ్రంథంలో మనం చూసాం. దానియేలుని చూసాం. అలాగనే మరి సంఘం క్షేమం కొరకు మరి దేవుడు మరి ఆయన మన త్యాగం చేశారాయన. మరి మనందరి కొరకు ఆ ప్రాణం పోసి ఆయన రాజ్యాన్ని మరి మరి కట్టుకోవడానికి మనలందరిని కూడా పరిశుద్ధులుగా చేశారు. మరి అలాగే ఆయన స్థితి పరలోకంలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఎఫ్‌సీ గ్రంథంలో చూడొచ్చు. కాగా 21వ వచనంలో ఎఫ్‌సీ గ్రంథము, ఎఫ్‌సీ పత్రిక, క్షమించండి, ఎఫ్‌సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూస్తే, కాగా రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదము కింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. మరి సంఘాన్ని పరిపాలించడానికి, సంఘాన్ని మరి క్షేమంగా ఉంచడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మరి దేవుడు మరి ఆయన మనకి అధిపతిగా ఉన్నాడు అన్నాడు. ఆయన ఎక్కడున్నాడట? పరలోక రాజ్యంలో మరి దేవుని కుడి పార్శ్వం నుండి మరి ఆయన మనల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అలాగే సంఘముగా కూడి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మరి ఆయన లోబడే వారంగా ఉండాలి. సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు. మరి క్రీస్తే మనకు శిరస్సుగా ఉంటూ, ఆ క్రీస్తుని అంగీకరించిన వారుగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇది మరి దేవుడు ఏర్పాటు చేసిన మరి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి ఆయనే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 5, 6 వచనాలు చూస్తే మరి ఆయన మరి అధికారం ఏ విధంగా ఉంది? మరి ఏ విధంగా ఆయన చూడండి చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. పద్మాసులైనటువంటి యోహాను గారు రాస్తున్న చాలా లోతైన భావం కలిగిన మాటిది. నమ్మకమైన సాక్షియు, దేవుని కొరకు సాక్షిగా జీవించిన మరి క్రీస్తు ప్రభు వారి గురించి రాయబడుతున్న మాట. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేచారు. మరి ఆ పునరుద్ధానం మీదే మన యొక్క క్రీస్తు సంఘము లేదా క్రైస్తవ సంఘము, మన విశ్వాసం ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నట? భూపతులకు అధిపతి అయిన, భూమి మీద ప్రతి ఒక్కరికి ఈయన రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకేం కలుగుతుందట? ఎవరైతే ఆయన రాజ్యంలో ఉన్నామో, మనం ప్రార్థన చేశాం కదా! పరలోక ప్రార్థనలో ఆయన చెప్పండి, "ఈ రాజ్యం వచ్చును గాక." ఆ రాజ్యానికి మనం లోబడి ఆయన ఆయన రాజ్యంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు మనకి కృపా సమాధానములు కలుగుగాక అనే మాట మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే మరి ఈ యొక్క 6వ వచనాన్ని కూడా మనం చూస్తే ఒకసారి మనం క్రీస్తు ప్రభు వారు విశ్వాసం ద్వారా మరి ఆయన ఏ విధంగా మన పాపాన్ని విడిపించాడో, విశ్వాసులుగా మనల్ని ఏం చేశాడో అనే విషయాన్ని 6వ వచనంలో మనం చూస్తాం. మరి ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించినవాడు. కాబట్టి ఆయన తర్వాత మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆయన మనల్ని ఒక తండ్రియగు దేవుని రాజ్యముగాను, యాజకులుగాను చేసెను. మనం చాలా మరి టాప్ మోస్ట్ అధికారాన్ని లేదా హానర్ చేస్తున్నాడు. మనలందరినీ కూడా మరి మనలందరినీ కూడా యాజకులుగా, అంటే దేవుని యొక్క బిడ్డల్ని ప్రత్యేకంగా ఉంచాడు. అయితే మరి ఈ యొక్క రాజ్యాన్ని, ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన దేవుని మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వం లేదా భూరాజ్యులందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసేవాడిని, తీసేవాడును, నియమించేవాడును అని రాయబడింది. అయితే మనం ప్రస్తుతం ఈ భూమి మీద ఉంటున్నప్పుడు ఈ భూ సంబంధమైన రాజ్యానికి మనం ఏ విధంగా లోబడి ఉండాలి? నెక్స్ట్ స్లైడ్‌లోకి వెళదాము. మరి దేవుని నియమానికి లోబడుట లేదా దేవుడు నియమించిన ప్రభుత్వానికి మనం లోబడుట. ఏ విధంగా లోబడి ఉంటున్నాము? మరి ఏ విధంగా మనం జీవిస్తున్నాము? అని ఒకసారి ఆహ్, ధ్యానం చేసే ముందుగా దైవ గ్రంథంలో ఏ విషయాలున్నాయి? ఏ విధంగా లోబడాలి? అనే విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు పేతురు రాస్తా ఉంటారు. మరి పేతురు రాస్తా ఉన్నప్పుడు ఒకటో పేతురు 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు
ప్రభు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికి అధిపతియు, నాయకులకు, దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారియు లోబడిండుడి. ఈ యొక్క వచనం మనం చూస్తున్నప్పుడే మరి మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమే లోబడింది. మనకి భూ సంబంధమైన రాజులుగా మనం చూస్తా ఉన్నప్పుడు అధికారులు గాని, లేదా రాజులు గాని, ప్రధానమంత్రులు గాని, అధ్యక్షులు గాని చట్టాలు చేసేటప్పుడు వాటికి మనుషులు చేశారు కదా! వాటికి నేనెందుకు లోబడాలి అనే ఉద్దేశ్యం మనకు ఉండకూడదు. అది దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు. వారికి మనం లోబడి ఉండాలి అనే విషయాన్ని పేతురు చెప్తా ఉన్నారు. మరి అలాగనే రోమా 13:5లో చూస్తే మరి కాబట్టి ఆగ్రహ భయమును బట్టి కాక మన మనస్సాక్షిని బట్టి లోబడి ఉంటే అవశ్యం. అధికారులు వారు చాలా కోపం ఉంది. చాలా సార్లు మనం ఒక్కొక్కసారి ఆఫీసుల్లో, ఇంట్లో తల్లిదండ్రులు మా డ్యాడీకి చాలా కోపం. మా మామయ్య గారికి చాలా కోపం. నా భర్తకి చాలా కోపం. వారికి కాబట్టి కోపం గాబట్టి మనం లోబడుందాం అని చాలామంది కోపిష్టోడితో మనకెందుకురా అనే విషయాలుగా కొంచెం వాళ్ళతో మాట్లాడుతా ఉంటారు. కానీ దేవుని విషయంలో ఏం చెప్తున్నాడంటే వాళ్ళు అధికారి, కోపిష్టి లేదా నియంత అని కాదు గానీ, మన మనస్సాక్షిని బట్టి లోబడి ఉండాలి. అతను నియంతైనా, ముష్కరుడైనా అంటే చాలా క్రూర స్వభావం కలిగిన వాడైనా సరే, మనము ఆహ్, దేవుని మాటను బట్టి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలకు మనం లోబడి ఉండాలి అని మరి క్రైస్తవ విశ్వాసులకు మరి పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క మనము ఏ విధంగా లోబడి ఉండాలో సామెతల గ్రంథంలో ప్రసంగి రాస్తా ఉంటారు. చూద్దాం ఒకసారి సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు కొన్ని విషయాలు, అలాగే ప్రసంగి గ్రంథంలో కొన్ని విషయాలుంటాయి. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ఆయన చాలా జ్ఞానంతో రాసిన విషయాలు మనం చూద్దాం. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు, అవమానకరంగా నడిచే వారి మీద రాజు కోపించును. మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం మంచి బుద్ధి కలిగి ఉండాలి. మరి మంచి బుద్ధి కలిగి ఉండాలంటే మరి ప్రభువు అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి నేను మంచివాడిని, మీరు మంచివాడుగా ఉండాలి. నేను మంచి బుద్ధి నాకుంది, మీకు కూడా మంచి బుద్ధి ఉంది. కాబట్టి మరి మనం చేసే దేవుని అధికారులుగా మనం అధికారం కింద మనం పని చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా చోట్ల ఆఫీసుల్లో పనిచేస్తా ఉంటాం. ఆయా వృత్తుల్లో మనం పనిచేస్తా ఉంటాం. మన పైన చిన్న అధికారి ఉంటాడు. తర్వాత పై అధికారి ఉంటాడు. స్టెప్ బై స్టెప్ చాలా పై అధికారుల వరకు ఉంటారు. కింద నుంచి పై అధికారులు ఒకరికొకరు లోబడుతూ పనిచేసుకుంటూ పోతేనే ఈ ప్రభుత్వ యంత్రాంగం నడుస్తా ఉంటది. కాబట్టి జాగ్రత్తగా మరి ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉన్నప్పుడే మనకి అవార్డ్స్ వస్తా ఉంటాయి. దేవుడు మరి మెచ్చుకుంటాడు. మంచిగా పనిచేసిన వాడిని రాజుల ముందు నిలబెడతాడు. కాబట్టి అలాగే రాజుల విషయంలో ఎలా ఉండాలి? అంటే ప్రభుత్వ అధికారుల విషయంలో ఎలా ఉండాలని సామెతల గ్రంథం 20 అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే, రాజు వలన భయము సింహ గర్జన వంటిది. రాజును క్రోధం పుట్టించేవారు తమ ప్రాణమును మోసము తెచ్చుకుందురు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. ప్రభుత్వానికి కోపం తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. ప్రభుత్వాన్ని మనం విమర్శించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వం యొక్క ఇచ్చే కరెన్సీని మనం చించకూడదు. అది నేరం. అలాగే ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మరి వారి దేశద్రోహం కింద వారిని మరి శిక్ష విధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం చాలా ఒక్కొక్కసారి మన పై అధికారులు మన మీద కోప్పడతా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలి? ప్రసంగి చెప్తున్నాడు 10:4లో ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుంచి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయుము. ఎందుకైనా నీ మీద కోపపడితే నీ పని నుంచి బయటికెళ్ళొద్దు. మనం ఎంప్లాయీస్‌గా ఉన్నామేమో, లేదా ఒక పనివారంగా ఉన్నామేమో. ఆ కోపం ఒక్కొక్కసారి దేవుడు కూడా మనల్ని శోధనకు గురి చేయొచ్చు. ఎందుకంటే మనం సరిచేయడానికి. మనం మన పని నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళకుండా ఉండాలి. అప్పుడు మరి ఓర్పు మన మీద ఎప్పుడైతే మనం గద్దించినోడు పక్కకు వెళ్ళామో, తర్వాత మన మీద శిక్ష వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది ఓర్పు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. అలాగే ఆహ్, అధికారులతో ఏ విధంగా ఉండాలి? ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అధికారులు ముందు ఏ విధంగా ఉండాలనే విషయం తర్వాత అంశాన్ని మనం చూస్తే, ప్రసంగి గ్రంథం 8:2 చూస్తే, "నీవు దేవునికి ఒట్టు పెట్టుకున్నటువంటి జ్ఞాపకం చేసుకొని,
రాజుల కట్టడకు లోబడమని నేను చెప్తున్నాను. నువ్వు దేవునికి ఒట్టు పెట్టుకుంటేవేని జ్ఞాపకం చేసుకో. ఒట్టు పెట్టుకోవడం అంటే మరి దేవునికి నీ సర్వస్వాన్ని ఇచ్చావు. ఎందుకంటే నీ జీవితాన్ని ఇచ్చావు. ఎందుకంటే ప్రభువా నేను పాపిని, ఇక నుంచి నీతోనే ఉంటాను. నీలాగే జీవిస్తాను. నీ మనస్సు నాకుంది అని క్రీస్తుతో మనం జీవించినప్పుడు మనం ఏం చేయాలట? భూ సంబంధమైన రాజులు వారు చేసే అధికారాలకి లోబడమని చెప్తున్నాం. లోబడి ఉండాలి. నేను ఇది చెయ్యను అనే మాట మనం అనకూడదు. అలాగే రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళమన్నాడు? అనాలోచనగా వెళ్ళొద్దు. వారు తాము కోరినదెల్లా నెరవేర్చేది గనుక దుష్కార్యములో పాలు పుచ్చుకో ఎగనెస్ట్ గవర్నమెంట్. దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే పాపం అపరాధంలోకి వెళ్ళాం. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే నేరస్తులవుతాం. కాబట్టి ఏదైనా అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు 10 సార్లు మనం ఆలోచించి మితంగా మాట్లాడడానికి, అవసరాల నిమిత్తం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అనాలోచనగా వెళ్ళకూడదట. ఆలోచనతో ఒక సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళేవారు ఏ విధంగా మాట్లాడతారో జాగ్రత్తగా మాట్లాడతారు. ఉద్యోగానికి వెళ్ళేవారు ఆ విధంగా రాజుల ముందు మర్యాద మన్ననలతో ఉండాలని ప్రసంగి చెప్తున్నాడు. అలాగే రాజులకు వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రభుత్వాలకు మనం వ్యతిరేకంగా ఉండకూడదు అనే విషయాన్ని మరి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఏ విధంగా చూస్తే దావీదు విషయంలో మనం చూడొచ్చు. దావీదు సౌలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. 1 సమూయేలు 24:6లో చూస్తే ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన ప్రభువునకు నేను కార్యము చేయను. యెహోవాను బట్టి నేను అతన్ని చంపను అని జనులతో చెప్పాను. అక్కడ అక్కడ ఆ పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు మరి సౌలు దావీదును చంపడానికి తరుముతా ఉన్నారు. దావీదు కూడా ఉండే వారి స్నేహితులను తనకు సంరక్షకులుగా ఉండే వారిని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరి సౌలు ఆ కొండ గుహలో దొరికినప్పుడు మరి అక్కడ అనుచరులు చెప్తారు చంపేయి అని చెప్పినప్పుడు అతను రాజు, అభిషక్తుడు. అతన్ని మనం చంపకూడదు. ఇక్కడ విధంగా రాజు తిరుగుబాటు చేసి చంపడానికి వచ్చిన రాజునే అవకాశం ఉన్నప్పుడు చంపకుండా దావీదు మరి అక్కడ తన యొక్క నమ్మకాన్ని, దేవునికి లోబడే తత్వాన్ని మనకు చూపిస్తున్నారు కాబట్టి మరి ఇది మనం దేవునికి లోబడే వారంగా, అలాగే దేవుని యొక్క అధికారులకు, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాధికారులకు మనం కూడా లోబడి ఉండాలి. మరి కాబట్టి ఇటువంటి క్రియల్లో మనం పాల్పుచ్చుకోకూడదు. మరి ఎవరితోనూ సహకరించకూడదని మనం తెలుసుకోవాలి. మరి కాబట్టి ఈ ఆహ్, అలాగే తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు పేతురు ఏ విధంగా వ్యతిరేకంగా ఉండకూడదో మరి 1 పేతురు గ్రంథము పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం. పనివారలారా మంచివారును సాత్వికులైన వారికి కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడిండుడి. ఇక్కడ మనం ఆఫీసులో పనిచేస్తూ ప్రభుత్వ అధికారులుగా ఉంటాము. ప్రభుత్వంలో పనిచేస్తా ఉంటాము. ఎక్కడైనా సరే ఏదో ఉద్యోగం చేస్తా ఉంటాం. అయితే మరి సాత్వికులైన వారికి కాక మంచోళ్ళకి మనం లోబడే ఉంటాం. మా ఆఫీసర్ చాలా మంచివాడండి. మా బాస్ చాలా మంచివాడండి. మా అధికారి ఇలా గొప్పవాడి. కాబట్టి అతనికి ఆయన్ని ప్రేమిస్తాము. ఆయనతో చాలా చనువుగా ఉంటాము. లేదా ఆహ్, ఆహ్, ఆయన ఆయన చెప్పిన ప్రతి పని చేసేస్తాం. అలా కాక ముష్కరులైన మీ యజమానులకు ముష్కరులు అని చేస్తే క్రూరులైన స్వభావం. అందుకనే రోమపత్రికలో 13లో రాస్తాడు. మరి అధికారులు ఎటు చెడ్డవాళ్ళైనప్పటికి కూడా మీరు లోబడి ఉండాలంటాడు. అంటే అక్కడ రోమా ప్రభుత్వం చాలా దుష్క్రియలు చేస్తా ఉంటారు. చాలా అరాచకాలు చేస్తూ ఉన్నప్పుడు మరి అయితే మీరెలా ఉండాలి? ప్రభుత్వానికి లోబడి ఉండాలి అనే విషయాన్ని హెచ్చరిస్తాడు. మరి సాధారణంగా ముష్కరులు అనే పదాన్ని మనం చూస్తా ఉంటే ఇంగ్లీష్‌లో మనం వార్తల్లో చూస్తే టెర్రరిస్టులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటి మూర్ఖ స్వభావం కలిగిన అధికారులు కూడా ఉన్నారు. నియంతలు ఉంటారు. చరిత్రలో అనేక మంది నియంతలను మనం చూసాం. కాబట్టి వాళ్ళకి కూడా మనం లోబడి ఉండాలి. వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళని కూడా దేవుడు ఏర్పాటు మనం చూసాం కదా! ప్రతి రాజును నేను నియమించేవాడును. నేను అతన్ని మరి తీసేవాడిని, తొలగించేవాడిని. ప్రభువువారు అన్న రీతిని బట్టి మనం యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండాలని
ఆ ఈ యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. అలాగే అదే పత్రికలో ఒకటో పత్రిక 2:19 కూడా చూస్తే, ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. యేసుక్రీస్తు ని అంగీకరించిన విశ్వాసులుగా ఆయన క్రీస్తు ప్రభువారు మనకి ఏదైతే నేర్పారో, ఆయన సిలువ పైన మొదటి మాట, మీ వీరేం చేయుచున్నారు వీరికి తెలీదని ఆ శత్రువుల విషయంలో చేసిన ప్రార్థన. అలాగే ఎవరైనా సరే మనకు అన్యాయం చేస్తే ఏం చేయమన్నారు? దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. క్రీస్తు క్రీస్తు కలిగిన మీరు మనస్సును కలిగి ఉండండి అన్నారు. కాబట్టి ఆ మనస్సాక్షితో దుఃఖము సహించిన ఎడల, అంటే మనల్ని వేధించడమే కాదు, మనకి దుఃఖపెట్టేవారు చాలా బాధ పెట్టారు. కానీ ఆ సహనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రభువారు సిలువ పైన సహనాన్ని మనకు నేర్పుతారు. ఓర్పును మనకు నేర్పుతారు. కాబట్టి కొంతకాలం శ్రమ కొంతకాలమే అని పౌలు భక్తుడంటారు. అలాగే కొంతకాలం మనం సహిస్తే అది హితమగును. ఆ వ్యక్తి ఎవరైతే నిన్ను కష్టపెట్టారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో అతనే నీకు స్నేహితుడవుతాడు. అది క్రైస్తవుల యొక్క మరి బేస్. ఎక్కడికెళ్ళినా సరే శ్రమొచ్చినప్పుడు తిరుగుబాటు ధోరణి లేదు. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా క్రైస్తవులు తిరుగుబాటు చేశారు. వారు అని ఎక్కడ మనం చూడం. మరి క్రైస్తవులు ఇటువంటి మోసాల్లో ఉన్నారు అనే పరిస్థితి చాలా తక్కువగా ఉంటది. కాబట్టి మరి ప్రభుత్వ అధికారులకు చాలా చోట్ల మరి ఒక రీడర్స్ డైజెస్ట్‌లో మనం చూస్తే ఒకసారి రిపోర్ట్ వచ్చింది. మరి ప్రైవేట్ కంపెనీలో అపాయింట్‌మెంట్ చేసుకోవడానికి క్రైస్తవులను చేర్చుకోండి. వారు నమ్మకంగా పనిచేస్తారు అని ఒక స్టేట్‌మెంట్, ఒక సర్వే. ఇప్పుడు చాలా సంతోషించాను అది చూసి. చాలా కాలం క్రితం నుంచి వచ్చింది. ఎందుకంటే ఆహ్, దేవునికి ఎరిగిన బిడ్డలు ఈ ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నమ్మకంగా పనిచేస్తారు. కష్టమొచ్చినా, ఏమొచ్చినా ఉంటారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ సమయంలో. కాబట్టి దేవుని బిడ్డలకు ఎక్కడికెళ్ళినా విలువుంటుంది. గౌరవం ఉంటది. మరి కాబట్టి మనం కొంత సహనం ఉన్నప్పుడు వాడెంత ముష్కరుడైనా, చెడ్డవాడైనప్పటికి కూడా మనల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. అలాగే ఆహ్, మరి ఇంకా ప్రభువుని ఎలాగా ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా మాట్లాడకూడదట. ఈ దినాన మనకి మన భారతదేశంలో, ప్రపంచంలో ఎలక్షన్స్ అవుతున్నాయి. అయినప్పుడు ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా నిందిస్తూ మాట్లాడుతా ఉన్నారు. అధికారులను నిందిస్తా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు నిందించుకుంటూ ఉన్నారు. అయితే క్రైస్తవ బిడ్డలుగా, సేవకులుగా ముఖ్యంగా మరి దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు కూడా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులే కాదు, మరి ఆహ్, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, "నీ మనస్సునందైనను రాజును శపించవద్దు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును. మరి రెక్కలు గలది సంగతి తెలుపును." ఏమిటి ఆకాశ పక్షులు ఎక్కడ వింటాయి? ఎలా వింటాయి? అనే పరిస్థితి చూస్తా ఉన్నప్పుడు ఇదేనన్నా టెక్నాలజీ మనం చూడొచ్చు. కెమెరా టెక్నాలజీ చూస్తే ఏఐ కెమెరా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో ప్రపంచానికి వినిపిస్తా ఉంది. సో, మనం ఈ గదిలో ఉన్నప్పుడు కూడా ఇదేనన్నా మన గృహాల్లో కూడా కెమెరాస్ పెట్టుకుంటున్నాం. మరి ఆకాశ పక్షులు అనే విషయం రాబోతుంది. ప్రపంచమంతా తెలిసిపోతుందట. సమాచారం కొనిపోవును. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా వెళ్ళిపోతాయి ఒకప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ధ్యానం చేస్తే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా టోటల్ డీటెయిల్స్, మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎవరమో అనే విషయాలన్నీ కూడా డీటెయిల్స్ మనం చూడగానే చెప్పేస్తా ఉంది. మరి నీ మనస్సునందైనను రాజుని శపించవద్దు. ఇప్పుడు ఇది చిప్ పెడుతున్నారు బ్రెయిన్‌లో. అది మనలో మనం ఏదనుకుంటే అది అక్కడ కంప్యూటర్‌లో తెలిసిపోతా ఉంది. అయితే మరి ముందుగానే మరి ప్రసంగి రాస్తున్నారు. నీ మనస్సును రాజును శపించవద్దు. చాలా సార్లు ఇది ఈ రోజుల్లో అధికారులను దూషించేవారు ఎక్కువయ్యారు. రాజులను దూషేవారు ఎక్కువయ్యారు. ప్రధానులను దూషించేవారు ఎక్కువయ్యారు. అన్యులు జేనారు.
కానీ ధన్యులు కూడా ఆ స్థితిలో ఉండకూడదని ఆహ్, ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. చెప్తూ ఉన్నాడు. మరి మనం మనసులో కూడా అంటే ఈ ఎలక్షన్స్ కాలంలో రకరకాలుగా మనం మాట్లాడుకుని ఉంటాం. అయితే ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నేను ఒక ప్రధానమంత్రిని నేను వ్యతిరేకంగా మాట్లాడానేమో, ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడానేమో, ఒక రాజకీయ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడానేమో, క్షమించమని మనం అడగాలి. ఎందుకంటే మరి ఆహ్, రాజు రాజులను నేను ఏర్పాటు శపించవద్దు. పడక గదిలో ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఇది విన్నాన ధనవంతుల్ని చాలా మంది ఆహ్, తిట్టుకుంటా ఉన్నారు. అక్రమ సంపాదనని, చాలా డబ్బులు సంపాదించారని. ఈ దినాల్లో మనం దినాల్లో వార్తల్లో చూస్తున్నాం. ప్రపంచంలో వీళ్ళందరూ కోటీశ్వరులు. లేదా మిలియనీర్స్, బిలియనీర్స్ అని వింటా ఉంటాం. వాళ్ళు వాడే కారింత, వాళ్ళ ఆభరణాలు ఇంత అని వింటా ఉన్నప్పుడు అయితే దేవుని వాక్యంలో మరి ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు అనే మాటుంది. దాన్ని పట్టుకొని ఈళ్ళెవరు పరలోకానికి వెళ్ళరులే అనే మనం తీర్పు చెప్పకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం దేవుని రాజ్యానికి లోబడే వారంగా, లోక సంబంధమైన అధికారులకు, రాజులకు కూడా మరి కనీసం మనం మనసులో కూడా ద్వేషాన్ని ఉంచుకోకూడదని ఆహ్, ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ప్రసంగి ద్వారా. మరి కాబట్టి ఆహ్, ఆహ్, మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మరి దేవునికి, అలాగే దేవుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదని ఆయన మనకి తెలియచేస్తా ఉన్నారు. మనం కూడా అలా విందాం. అలాగే పన్ను చెల్లింపు విషయం. పన్ను చెల్లింపు విషయం. మరి పన్ను విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు 17, 27లో మరి పన్ను కట్టాలి. అప్పుడు ఇప్పుడైతే మనకి లేదు గానీ, ఒక ఊరు నుంచి ఒక ఊరికొచ్చేటప్పుడు టోల్ టాక్స్ మనం ఏ విధంగా రోడ్స్ కడుతున్నామో ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు 20 కిలోమీటర్స్‌కి ఒక టోల్ టాక్స్ ఎంతో ఉంటుంది. ఆ టోల్ ఎలా కడతామో అలాగే మనుషులు కూడా టాక్స్ కట్టాలి. ఏదో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెహికల్ ఎళ్ళేటప్పుడు టాక్స్ పే చేయాలి. ఈ విధంగా ఉన్నప్పుడు మరి అక్కడ ప్రభువారు చెప్తున్నారు. మరి నువ్వెళ్ళి చేపలు పట్టుకో దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది. అది నా కొరకు, నీ కొరకు వారికిమ్మని. పన్ను కట్టు ఆ ఊర్లో. మనం కూడా ఇండ్లకు కడుతున్నాము. వాహనాలకు కడుతున్నాము. అలాగే మరి ఇంకా రకరకాల టాక్సెస్ మన సరుకులు తెలియకుండానే మనం కొన్ని పన్నులు కడతాం. కానీ మరి పన్ను విషయంలో ప్రభుత్వం దానికి చెల్లించాలి అని చెప్తున్నారు. మరి అందుకనే ప్రభుత్వానికి మీరు లోబడున్నారు గాబట్టే పన్ను కడుతున్నారు కదా! ఇది ప్రభుత్వానికి లోబడే వారుగా పౌలు రామపత్రికలో చెప్తారు. రామపత్రిక 13:7లో చూస్తే, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవరికి సుంకమో వానికి చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల ఆహ్, సన్మానం కలిగియుండి అందరికిని వారిని లోబడుండాలని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చూస్తా ఉన్నప్పుడు పన్ను కట్టే వారంగా ఉండాలి. పన్ను కట్టడమే ప్రభుత్వానికి లోబడుట. మరి ఈ విషయాలను బట్టి కొన్ని ఉదాహరణలు మనం చూస్తే ఏ విధంగా మనం ప్రభుత్వానికి లోబడి ఉండాలి, అధికారికి లోబడి ఉండాలి అనే విషయాలు మనం చూస్తాం. పన్ను విషయంలో మరి వారు హింసించినా సరే లోబడి ఉండాలని, వారిని అలాగనే వ్యతిరేకంగా వారు మాట్లాడకుండా ఉండాలని మనం నేర్చుకున్నాం. అలాగే కొన్ని ప్రభుత్వ నియమాలకి మనం నిజ జీవితంలో ఎదుర్కొనే విషయాల్లో ఏ విధంగా మనం ఉంటున్నాము? మనం చూస్తే రోడ్డు నియమావళి. రోడ్డు నియమావళిలో కూడా క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి జ్ఞాపకం చేసుకోవాలి. మనం రోడ్డు ప్రక్క మరి ప్రభుత్వం నియమించి మన భారతదేశంలో మనం ఎడమ పక్క వెళ్ళాలి. అమెరికా దేశం, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో కుడి పక్క వెళతారు. కాబట్టి ప్రభుత్వం యొక్క నియమాన్ని మనం పాటిస్తున్నాం. తెలియకుండానే పాటిస్తున్నాం. అలాగనే మరి బండి నడిపేటప్పుడు 18 సంవత్సరాలు దాటిన తర్వాత లైసెన్స్ ఉండాలి. మన పిల్లలకి లైసెన్స్ ఇవ్వకూడదని ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నారు. లైసెన్స్ లేకుండా మనం పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం, వాహనాలివ్వడం.
నడిపించడానికి అది కూడా దేవుని యొక్క చట్టానికి లేదా ప్రభుత్వం యొక్క చట్టానికి వ్యతిరేకమే. అలాగనే మరి లైసెన్స్ లేని పరిస్థితి, టాక్స్ కట్టలేని పరిస్థితి, ఇన్స్యూరెన్స్ కట్టలేని పరిస్థితి. మరి అక్కడ పోలీసు వారు మనకు ఆపి వేస్తున్నారంటే, మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నామనే మన మీద ఫైనేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, రోడ్డు నియమావళి మనం ఏ విధంగా పాటిస్తున్నాం? మరి రోడ్డు మీద నియమం పాటిస్తున్నాం. అలాగే ఆధార్ కార్డ్. చూడండి, ఆధార్ కార్డ్ ఎక్కడ మీరు వెళ్లి మీ స్వస్థలాల్లో వాటిని చేసుకోండి అనగానే క్యూలు కట్టి జనాలు అంటే ప్రభుత్వానికి లోబడ్డారు. అలాగే మరి మరియా, యోసేపులు కూడా ప్రభుత్వానికి లోబడ్డారు కాబట్టి నజరేతు నుంచి జనాభా లెక్కల్లో రాసుకోవడానికి మరి బెత్లెహేమ్ వచ్చారు. మరి బెత్లెహేమ్‌లో వారు మరి జనాభా లెక్కలు నోట్ చేసి ప్రభుత్వ ఆజ్ఞ, రాజైన ఆజ్ఞ. అక్కడ మనం లూకాసు సువార్తలో క్రిస్మస్ కాలంలో మనం చూస్తాం. ఆహ్, ఆ విధంగా దేవుని ఆజ్ఞలకు లోబడే వారంగా, రోడ్డు నియమాల్లో గాని, మరి ఈ విషయాల్లో మనం చూస్తే ప్రభుత్వానికి మనం లోబడే వారంగా ఉండాలని మరి దేవుడు చెప్తున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి ఒకసారి మనం మననం చేసుకుంటే ఆహ్, మనం దేవుడు విశ్వాసనంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తిగా, యేసుక్రీస్తు ప్రభుని మరి మనం విశ్వసించిన వారంగా, క్రీస్తులో ఉన్న వారంగా మనం ఏ విధంగా విశ్వాసం కలిగింది. విశ్వాసం చేర్చుకున్నాము. మనమందరం విశ్వాసులమే. యేసుక్రీస్తులో పాప క్షమాపణ నిమిత్తం విశ్వసించిన ఆయన రక్షకుని అంగీకరించిన వ్యక్తులుగా మనం ఉన్నాం. కాబట్టి తర్వాత రెండో అంశాన్ని మనం చూసాము. దేవుని వలన కలిగిన అధికారాలు అని మనం చూసాం. ఆయన సర్వాధికారిగా మనం చూసాం. మరి ఆయన సర్వాధికారిగా మనం చూసాం. ఆయన మరి ఈ యొక్క ప్రభుత్వాలను ఏర్పాటు చేసేవాడుగా మనం చూసాం. ప్రభుత్వాలను నియమించేవాడుగా మనం చూసాం. ప్రభుత్వాలను, రాజులను త్రోసివేసేవాడుగా మనం చూసాం. అలాగే ఆ రాజ్యాధికారాల్లో మనం మనం అధికారం ఉన్నప్పుడు వారిని ఏ విధంగా నియంత్రించాడో మనం చూసాం. అలాగే అన్యులైన రాజులు పరిపాలన చేస్తా ఉన్నప్పుడు దేవుని బిడ్డలను ఏ విధంగా కాపాడాడు? షారాను ఏ విధంగా కాపాడాడు? మరి మేషక్ అబేద్నెగోలను షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏ విధంగా కాపాడాడు? దానియేలును సింహాల బోల నుంచి ఏ విధంగా కాపాడాడో మనం చూసాం. అలాగే సంఘ క్షేమం కొరకు ఆయన శిరస్సుగా ఉంటూ, మనం ప్రతి ఆదివారం కూడా ఆత్మీయంగా బలపడుతూ, దేవుని రాజ్య వారసులుగా మరి అనేక దేవుని బైబిల్ నుంచి అనేక వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. అది ఆత్మీయంగా బలపడ్డానికి, దాంతోనూ ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలకు మనం లోబడి ఉండాలి. సంఘానికి మనం ఏ విధంగా లోబడి ఉన్నామో, దేవునికి ఏ విధంగా లోబడి ఉన్నామో, సంఘ పరిచర్యలో ఏ విధంగా సహకరిస్తున్నామో, లోబడే విధానం సంఘానికి, దేవునికే కాదు, సంఘంలోనే కాదు, దేవుడు ఏర్పాటు చేసిన వ్యతిరేకమైన ప్రభుత్వమే, ముష్కరులైన ప్రభుత్వమే, మరి చెడ్డవారైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దేవుని బిడ్డలైన వారు వ్యతిరేకించరు. మరి క్రీస్తు ప్రభువారు పిలాతుతో అంటారు, పైనుంచి అధికారం వస్తే గాని నాకు శిక్ష ఇవ్వు నాయనా అంటే. గాడ్ పర్మిటెడ్ పిలాతుని ఆడ శిక్ష విధించడానికి. అక్కడ పిలాతు శిక్ష విధించడానికి మరి ప్రభువారు నీకు అధికారం లేదు గానీ దేవుడే నీకు అధికారం ఇచ్చాడు. ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. అలాగే మరి దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యాలకు మనం లోబడే విధానం గురించి మనం నేర్చుకున్నాం. మరి అనేక విషయాలు మనం చూసాం. లోబడే విధానాన్ని మనం చూసాం. మరి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదని మనం చూసాం. మరి ప్రభుత్వం అధికారులుగా ఉంటూ ఉద్యోగంలో మానేయకూడదు అలాగొచ్చినప్పుడు విషయం చూసాము. అధికారుల ముందు ఏ విధంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాము. మరి అలాగనే అధికారులకు మనం వ్యతిరేకంగా ఉండకూడదు. వాళ్ళ హాని తలపెట్టకూడదు. మరి దానియేలును మనం చూసాం. దేవుడు అభిషేకించిన, స్థిరపరిచిన ఒక రాజును చంపడానికి వెనకరించాడు. అలాగే వాళ్ళని దూషించకూడదు. మనసులో కూడా దూషించకూడదని మరి ప్రసంగి ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే ప్రభుత్వం విధించిన ప్రతి కార్యాలను మనం చేయాలి. పన్ను చెల్లించాలి. అలాగే రోడ్డు నియమాలను పాటించాలి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు దేవుడు ఇచ్చిన ప్రతి విషయాన్ని కూడా మనం పాటించే వారంగా ఉండాలి. ప్రతి ప్రభుత్వానికి లోబడే ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. వారు మనల్ని గొప్పగా ఉంచుతారు. మరి అటువంటి స్థితి కలిగి ఉందామా? మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం కూడా కొన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా ఉంటున్నాం మనం?
ఒక విశ్వాసిగా కొన్ని నిమిషాలు మనం వ్యక్తిగతంగా మనం ధ్యానం చేద్దాం. ఏ విధంగా మనం ఉంటున్నాం? నిజంగా ప్రభుత్వాన్ని దూషించకుండా ఉండలేకపోతున్నామా? ఇది మీడియాలో మనకి చాలా విషయాలు ఎదురవుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రధానిని, ముఖ్యమంత్రులను, అధ్యక్షులను, ఆ మంత్రులను వ్యతిరేక పదజాలంతో మీడియాలో చూస్తా ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా కొందరు ఆ విధంగానే మనం మాట్లాడుతా ఉన్నారు. అలాగే మనం మాట్లాడితే దేవునికి ఇష్టం కాదని మనం ఈరోజు మనం తెలుసుకుందామా? అలాగే పన్నుల విషయంలో మన కార్లు, అలాగే లైసెన్సులు కట్టే విషయంలో, పిల్లల్ని అడిగే వెహికల్స్ ఇచ్చే విషయంలో, ఇన్సూరెన్స్‌లు కట్టే విషయంలో, అలాగే టాక్స్‌లు కట్టే విషయంలో మనం ఏ విధంగా ఉంటా ఉన్నాం? మరి ఈ విధంగా ప్రభుత్వ నియమాలకు ఏ విధంగా కట్టుబడి ఉంటాం? కొద్ది ఎగ్జాంపుల్సే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి విశ్వాసులుగా ఏ విధంగా లోబడి ఉందామో, మరి ఈ విషయాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాకిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువా, విశ్వాసిగా ప్రభువా, మాకిచ్చిన యొక్క గొప్ప బాధ్యత ఈ ప్రపంచంలో ఈ యొక్క ప్రభుత్వాలను మీరు ఏర్పాటు చేశారు. రాజులను, అధికారులను, అధ్యక్షులను మీరు నియమించారు. వారికి లోబడి ఉండాలి. వారు చేసే సూచనలు, చట్టాలకు మీరు లోబడి ఉండాలి. వారి తీర్పులకు మీరు లోబడి ఉండాలి. వారికి ఇష్టలుగా ఉండాలి. వారిని దూషించకూడదు అనే విషయాలు, అనేక విషయాలు చెప్పారు. వారి క్రియలు విషయంలో ప్రభా, మరి యేసయ్య నువ్వు పన్ను కట్టే విషయంలో ఒక విషయాన్ని మాకు నేర్పించారు. అవన్నీ కూడా మా జీవితాల్లో, మా నిజ జీవితంలో మేము చేయడానికి ప్రభుత్వానికి లోబడి ఉంటూ, నీకు లోబడి జీవిస్తూ నిజమైన క్రైస్తవులుగా ప్రభా, మేము నీకు సాక్షులుగా అపోస్తలుల కార్యాలు 1:8 చూసినప్పుడు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అనే రీతిగా ప్రభా, నువ్వు పునరుద్ధానం నుండి మరి ప్రభా మాకిచ్చిన యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి, ఎందుకంటే ప్రపంచంలో నువ్వు మృతి పొంది తిరిగి లేచి ప్రభా మరి మమ్మలను కూడా ఆ విధంగా ప్రభా నీ విశ్వాసంలో కొనసాగించడానికి నాయనా మరి భూదిగంతముల వరకు శిష్యులను ఏ విధంగా సాక్షులుగా ఉండమన్నారు. అలాగే మేము కూడా నీకు సాక్షులుగా ఉంటూ అనేక ప్రభుత్వాలకు మేము లోబడి ఉంటే ప్రభుత్వాలను ప్రభా శాసించే వారంగా, ప్రభుత్వాలను నియమించే వారంగా, ప్రభుత్వారి అధికారులకు లోబడే వారంగా నాయన మేము ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభా, నెహెమ్యా ప్రభుత్వ అధికారి ముందు గోడ కట్టడానికి మనల్ని చేసుకున్నాడు. ప్రభా, అనేక విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం, గుర్తుకొస్తా ఉన్నాయి. ప్రభా, మరి 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 గోడ కట్టడానికి పర్మిషన్స్ తీసుకున్నాడు. అలాగే అధికారుల ముందు మేము జాగ్రత్తగా మాట్లాడడానికి మరి మాకు నేర్పించండి. దానియేలు ఏ విధంగా రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. మరి నాయన మరి అలాగనే లోబడి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నీకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మరి నాయన రాజు చేసిన క్రియలను ప్రభా మీరే అతన్ని రక్షించి రాజే నిన్ను అంగీకరించేలాగా ప్రభు నువ్వు మార్చుకున్నావు. మా విశ్వాసాన్ని బట్టి అనేక రాజులు మార్చబడాలి నాయన. మా పద్ధతిని బట్టి అనేక మంది అధికారులు మార్చబడాలి తండ్రి. ప్రభా, మా విశ్వాసాన్ని బట్టి అనేకులు నిన్ను నమ్మాలి. కాబట్టి నీ రాజ్య వారసులుగా మమ్మల్ని స్థిరపరచండి. మా యొక్క విశ్వాసాన్ని బట్టి, మా నమ్మకాన్ని బట్టి, మా యొక్క పద్ధతులను బట్టి ప్రభా మా యొక్క నిబంధనలను బట్టి ప్రభా ఇదిగోనైనా నీ రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభా మా ప్రవర్తనలోనే నీ యొక్క సువార్తను మేము తెలియచేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభా మరి మా కుటుంబంలోనే కాదు మోడల్‌గా, మా వీధిలో, మా గ్రామంలో, మా యొక్క ఆఫీసుల్లో, మా పని ప్రదేశాల్లో ప్రభా ప్రభుత్వానికి లోబడే వారంగా ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రభా మరి ఆ విధంగా మేము జీవించడానికి సహాయం దయచేయమని గొప్ప విశ్వాసిగా ప్రభా మరి పరలోక రాజ్య వారసులంగా, నీ రాజ్య వారసులంగా ప్రభా సర్వాధికారిగా నువ్వు ఉన్నావు. మరి ఆ సర్వాధికారి రాజ్యాన్ని మాకు అప్పగించావు. సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టిగా సువార్తను ప్రకటించమన్నావు. సమస్తము నాది అన్నారు. దాన్ని బట్టి వందనాలు తెలియచేసుకుంటూ ప్రభువా మరి మేము కూడా నీ యొక్క మాట చొప్పున నడుచుకుంటూ నువ్వు ఏర్పాటు చేసిన ప్రభుత్వాలకు లోబడి ఉండేలాగిన సహాయం దయచేయమని ఈ యొక్క ఎత్తబడిన వాక్యం హృదయాల్లో ఫలింపు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.